రేవంత్ సర్కారుపై ఎంపీ ఈటెల విమర్శలు చేశారు. అధికారంలోకి రాగానే యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఏ ప్రజలైతే ఓట్లు వేశారో ఆ ప్రజల మీదే దౌర్జన్యం చేశారన్నారు. గతంలో అక్రమాలు జరిగాయంటూ హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం పేదలపై కనికరం చూపలేదని ఫైర్ అయ్యారు. అధికారంలో రాగానే యూటర్న్ తీసుకొని ఏ ప్రజలైతే ఓట్లేసిండ్రో ఏ ప్రజలైతే విశ్వాసాన్ని ప్రకటించిండ్రో ఆ ప్రజల మీదనే దౌర్జన్యం చేసేటువంటి నిర్ణయానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి సర్కార్. దాంట్లో మొట్టమొదటిది హైడ్రా పేరిట తానేదో సమాజ ఉద్ధారకునని చెప్పి తానేదో గతంలో అక్రమాలు జరిగినాయి దాన్ని సరిదిద్దాలనేటువంటి నెపంతో ఇవాళ అనేక కాలనీలకు ఇగో ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, ఇది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి వాళ్ళు నోటీసులు అందుకున్నప్పుడు లబోదిబమని మొత్తుకున్నప్పుడు కనికరం రాలే ఈ ప్రభుత్వానికి.